డేస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్. మన లాస్ట్ క్లాస్లో మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ పాయింట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి లాస్ట్ క్లాస్లో, చాలా కన్ఫ్యూజ్ అయినారు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 7లో ఈ వీడియో చూడండి. వ్యాలిడ్ ఇన్వాలిడ్ పాయింట్స్. ఇప్పుడు మనం డే 3లో మనం చార్ట్ ప్యాటర్న్ డిస్కస్ చేస్తాం. మార్కెట్ అనేది ఇట్లా డయాగ్నల్గా మార్కెట్ వెళ్ళినప్పుడు కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. దాంట్లో డబల్ బాటమ్, డబల్ టాప్, ఇంకా చాలా ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. మనం డే 3 క్లాస్లో డిస్కస్ చేస్తాం. డే 2 క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు డబల్ టాప్, డబల్ బాటమ్, ఫ్లాగ్ ప్యాటర్న్, ఇలా కప్ అండ్ డౌన్ ప్యాటర్న్ చాలా ఫామ్ అవుతాయి. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తాం, మనం ఈ 2 అనేది హెడ్ అంటాం, ఇది బేస్ లైన్ అంటాం. ఎప్పుడైతే బేస్ లైన్ బ్రేక్ అవుతుందో మార్కెట్ పైకి వెళ్తుంది. సేమ్ కింద కూడా మార్కెట్ అనేది కిందకి వచ్చేస్తుంది. మన టార్గెట్ అనేది ఎలా చూస్తాం, మనం బేస్ నుంచి బాటమ్కి హైట్ సేమ్ మనం పైకి ప్రొజెక్ట్ చేస్తాం. సేమ్ లెవెల్ మనం టార్గెట్ అనుకుంటాం. ఇది కూడా అంతే, కిందికి ఇలా మనం బేస్ నుంచి బాటమ్కి డ్రాగ్ చేసి మనం టార్గెట్ లెవెల్ ఇది అనుకుంటాం. కానీ దీంట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు వ్యాలిడ్ ఇన్వాలిడ్ పాయింట్స్ ఉంటుంది. అది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. డే 6లో మనం 1-3 ప్యాటర్న్ కన్సిడర్ చేయాలి. 2-3, 2-4, 1-4 అనేది కొంచెం రిస్కీ ట్రేడ్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వినండి. జనరల్గా ఫస్ట్ ఇన్వాలిడ్ మనం మార్కెట్ అనేది మనం ఎలా వెళ్ళాలి, స్మూత్ వెళ్ళాలి. ఇప్పుడు చూడొచ్చు వ్యాలిడ్ ప్యాటర్న్స్ మార్కెట్ చూడొచ్చు. డబల్ టాప్, డబల్ బాటమ్ అంటే మార్కెట్ బ్రేకే స్మూత్గా పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ వెళ్ళింది మార్కెట్. నేను 100కి బై చేశాను, మార్కెట్ బ్రేక్ ఇచ్చింది. మన టార్గెట్ 120, మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇలా స్మూత్గా పైకి వెళ్ళిపోయింది. కానీ ఇన్వాలిడ్ ప్యాటర్న్స్లో మార్కెట్ అనేది ఎలా వెళ్తుంది అంటే మన టార్గెట్ అనేది 120, సేమ్ ప్యాటర్న్ డబల్ టాప్. కానీ మార్కెట్ ఇక్కడ చూడొచ్చు బ్రేక్ ఇచ్చింది 105కి, మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ కిందికి వచ్చింది. మన పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. పైకి వెళ్ళి ఇలా ఏమవుతుందంటే మనకి మార్కెట్ పైకి వెళ్తుందని మనకు వెళ్ళదా మనకు డౌట్స్ ఉంటే ఓపు ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం వెయిట్ చేస్తాం. మార్కెట్ మనం ఎక్కువ హోల్డ్ చేస్తాం. మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు మార్కెట్ మనం హోల్డ్ చేస్తాం. జనరల్గా మార్కెట్ అన్నది మన మైండ్ అన్నది మనది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇలా ప్యాటర్న్స్ జిగ్జాగ్ ప్యాటర్న్ కావడం వల్ల ఏమవుతుందంటే మైండ్ అనేది చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ట్రేడ్ని హోల్డ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీరు ఇక్కడ ప్రాఫిట్ చూసారు, 105 ప్రాఫిట్ చూసారు, మళ్ళీ నెగిటివ్కి వచ్చింది. మళ్ళీ మార్కెట్ మీ మూవ్లో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. నేను అనుకున్నట్టు మా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా జిగ్జాగ్ కావడం వల్ల ఏమవుతుందంటే మన ట్రెండ్ కరెక్టే అని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ మనం వెయిట్ చేస్తాం. కానీ మార్కెట్ అనేది సడన్గా ఫాలో అవుతుంది. మన టార్గెట్ రీచ్ కాకుండా 120 పాయింట్ రీచ్ కాకుండా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ బ్రేక్ ఇచ్చింది, రైట్ పైకి వెళ్ళిపోయింది, ఇట్లా స్మూత్గా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేసింది. జనరల్గా ఏమవుతుందంటే మనం హోప్ తోటి మనం 120గా వస్తుందని మనం బై చేస్తాం. మార్కెట్ పైకి కిందికి వెళ్ళినప్పుడు మనకు హోప్ ఉంటుంది, మన స్ట్రాటజీ వర్క్ అవుతుంది అని మనం వెయిట్ చేస్తాం. కొన్నిసార్లు ఇలా వెళ్ళినప్పుడు డౌట్ వస్తుంది, మనం మార్కెట్ సడన్గా కిందికి వస్తుంది. ఈ భయంతో ఏం చేస్తామంటే ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల, లేదా యావరేజింగ్ చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే మీరు 100కి బై చేశారు, ఇక్కడ 100కి బై చేశారు, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ సడన్గా కిందికి వచ్చింది 70కి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 70కి వచ్చిందని మీకు చాలా లాస్ ఉందని ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ మళ్ళీ బై చేస్తారు. ఎందుకు? ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే మనకున్న రేంజ్కి వెళ్ళినా కూడా సెల్ చేద్దామని చూస్తారు. ఎందుకంటే యావరేజింగ్ వల్ల ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ యావరేజింగ్ చేస్తాం. ఈగోకి వెళ్తాం, మనం యాక్సెప్ట్ చేయం. మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన వ్యూ కరెక్ట్ అని ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలాంటి ట్రేడ్స్ వల్ల మనకు చాలా లాస్ అవుతుంది. ఈ ట్రేడ్స్ ఇక్కడ మార్కెట్ పైకి సడన్గా బ్రేక్అవుట్ ఇచ్చి మనకి కిందికి రావడం, ఇలా మార్కెట్ వల్ల మనం హోప్, డౌట్, ఫియర్, మన లాస్ట్ టైం హోల్డ్ చేస్తాం. చాలాసేపు హోల్డ్ చేస్తూ ఉంటాం. పర్ఫెక్ట్ ఎగ్జిట్, టైం ఎగ్జిట్ అనేది మనకి చాలా ఉండవు. యావరేజింగ్ చేస్తాం. ఇప్పుడు మనకు 10,000 లాస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ లాస్ని కవర్ చేద్దామని ఇంకా ఎక్స్ట్రా మనం మనీ వ్యాలెట్లో మనీ యాడ్ చేసి బ్యాంక్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ట్రేడ్స్ పనిచేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ 10,000 లాస్ అనేది
20,000 30,000 లాస్ వరకు మీరు లాస్ట్కి మీ ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ బ్లో చేస్తారు. అకౌంట్ మొత్తం పోతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ ఈఎంఐ తీసుకొని క్రెడిట్ కార్డు మళ్ళీ విత్డ్రా చేసి మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ చాలాసార్లు మనీ లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పాత లాస్ మనం రికవర్ చేద్దామని దానివల్ల మైండ్ అనేది మనం కంట్రోల్ చేస్తుంది. మనం ఏం చేయాలి, మైండ్ని కంట్రోల్ చేయొద్దంటే మనం ఫోకస్గా ఉండాలి. మనం మన థాట్స్ అని మనం హోల్డ్ చేయాలి. ఎలా హోల్డ్ చేస్తాం, మనం పర్ఫెక్ట్ ఎగ్జిట్ పెట్టుకోవాలి. అంటే నీ ఎంట్రీ ఏంటంటే ఈ టార్గెట్ రీచ్ కాకపోతే ఎగ్జిట్ కావాలి, ఎస్ఎల్ ఇట్టయితే ఎగ్జిట్ కావాలి, టైం ఎగ్జిట్ ఉండాలి. టైం ఎగ్జిట్ అంటే నా స్ట్రాటజీ అనేది 5 మినిట్స్ మాత్రమే వర్క్ కావాలి. 5 మినిట్స్ తర్వాత మనకు క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీ మనం చూడొచ్చు. మనం డే 6లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంది, 2 క్యాండిల్స్ యూజ్ చేసి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తాం. మనం ఏం చేయాలి, ఈ థర్డ్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మన టైం పెట్టుకోవాలి. ఎప్పుడైతే థర్డ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, టైం ఎగ్జిట్ పెట్టుకోవాలి. అంటే ఏమవుతుందంటే ఈ నెక్స్ట్ వచ్చే క్యాండిల్ అనేది మనకి తెలియదు. మార్కెట్ ఒకవేళ పైకి వస్తుందా లేకపోతే కింద బ్రేక్ అవుతుందా ఎక్కడ వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి మన టార్గెట్ అన్నది మన ఫోకస్ ఎప్పుడైనా ఈ థర్డ్ క్యాండిల్ మీద ఫోకస్ ఉండాలి. ఈ థర్డ్ క్యాండిల్ తర్వాత మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలి, ఇమీడియట్గా ఎగ్జిట్ కావాలి. మీరు లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా మనకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ లాస్ వచ్చిందని మీరు హోల్డ్ చేశారనుకో నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఏం చేయాలి, టైం ఎగ్జిట్ పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ వరకు, ఈ క్యాండిల్ తర్వాత మన ఎగ్జిట్ కావాలి. ఇక్కడ చూడొచ్చు, ఇలా వ్యాలిడ్లా మీరు చూడొచ్చు. నేనేం చెప్పాను, మార్కెట్ అనేది స్మూత్గా పైకి వెళ్ళింది. నాకు ఓన్లీ ఎస్ఎల్ ఎగ్జిట్ అంతే. నా ఎస్ఎల్ అనేది 11, ఇది నా ఎస్ఎల్. మన మార్కెట్ అన్నది 120కి రీచ్ కాలే. మార్కెట్ అని కిందికి వచ్చింది. కిందికి వస్తే ఏం చేయాలి, ఎస్ఎల్ హిట్ అవుతుంది లేదు. మార్కెట్ 120కి రీచ్ అయిందంటే ఎగ్జిట్ అవుతా లేదు. మార్కెట్ ఇక్కడ జనరల్గా ఏమైంది, మార్కెట్ 110కి వచ్చింది. కానీ క్యాండిల్ అనేది అయిపోయింది, క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది. క్యాండిల్ క్లోజ్ అయిందంటే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ నెక్స్ట్ క్యాండిల్ అన్నది 120కి రీచ్ కావచ్చు, లేకపోతే డౌన్ఫాల్ కావచ్చు. అందుకే మనం టైం ఎగ్జిట్ పెట్టుకోవాలి. నాదేంది, ప్రీవియస్ క్యాండిల్ని కరెంట్ క్యాండిల్ని టార్గెట్ హిట్ కావాలి, లేదా ఎస్ఎల్ హిట్ కావాలి, ఏం హిట్ కాకపోతే క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మనం ఎగ్జిట్ కావాలి. టైం ఎగ్జిట్ అంటుంది దాన్ని. టైం ఎగ్జిట్, క్యాండిల్ ఎగ్జిట్. టైం ఎగ్జిట్, క్యాండిల్ ఎగ్జిట్ పెట్టుకోవాలి మనం. ఈ చూడొచ్చు, 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అంటే ఈ బిలో 5 మినిట్స్లో మనం ట్రేడ్ అనేది క్లోజ్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఓవర్ ట్రేడింగ్ చేయడం. మనం జనరల్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇలా ఎగ్జిట్ కాకపోతే ఏం చేస్తామంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఈగోకి వెళ్తాం. ఈగో వాళ్ళు ఏం చేస్తామంటే మనం యాక్సెప్ట్ చేయం. మన టార్గెట్ అన్నది 120 కాబట్టి 120కి రీచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. కానీ మార్కెట్ అనేది అలా వర్క్ కాదు. కొన్నిసార్లు ఈ 110 అనేది సడన్గా డౌన్ఫాల్ అయ్యి 90కి రీచ్ అవుతుంది. అప్పుడు మీరు మార్కెట్ అన్నది మనం ప్రాఫిట్ లాస్ కాదు, మార్కెట్ గేమ్లు ఉండాలి. మనం గేమ్లు ఉండాలంటే ఏం చేయాలి, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయాలి. రూల్ నెంబర్ 1 రూల్ ఏంటంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయాలి. క్యాపిటల్ ఎప్పుడు సేఫ్ పెట్టుకోవాలి. చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి రూల్స్ ఫాలో కావాలి. మనము ఈగో తోటి మన అలా వెళ్ళొద్దు. ఇలా వ్యాలిడ్ ఇన్వాలిడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్వాలిడ్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో లాస్ట్ క్లాస్లో చెప్పాను. 2-3 ప్యాటర్న్, 2-4 ప్యాటర్న్ ఇవన్నీ ఇన్వాలిడ్గా వస్తుంది. వ్యాలిడ్ అన్నది 1-3 ఇలా ఉంటుంది. వ్యాలిడ్ పాయింట్ అనేది చాలా స్మూత్గా మార్కెట్ వెళ్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది కూడా ఇన్వాలిడ్, మీకు లైవ్ మార్కెట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ చూడొచ్చు, ఇది వ్యాలిడ్. మనకి ఏంటంటే మనకి ఎక్కువ కష్టపెట్టదు. మార్కెట్ అనేది మనం అనుకున్న టైంలో మార్కెట్ అనేది ఈజీగా మన టార్గెట్ హిట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, బ్రేక్ అయింది, మార్కెట్ మూమెంటం ఇచ్చి కిందకి వచ్చింది. ఇది చూడొచ్చు, ఇక్కడ చూస్తే ఇక్కడ జిగ్జాగ్ వెళ్ళింది మార్కెట్, పైకి కిందికి పైకి కింది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ అనేది మనం చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలాంటి కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ చూడొచ్చు, మన టార్గెట్ అనేది ఈ లెవెల్ పెట్టుకున్నాం. మార్కెట్ అనేది ఇక్కడ
ఇలా పైకి కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది మైండ్ చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఓవర్ ట్రేడింగ్ చేస్తుంది. ఇక్కడ మార్కెట్ అయినా సడన్గా పైకి వెళ్ళింది. ఇక్కడ ఏం చేస్తారు మీరు ఆర్డర్ రివర్స్ చేసుకుని బై ఆర్డర్ తీసుకుంటారు. కానీ మళ్ళీ ఇమీడియట్గా మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ట్రేడ్లో లాస్ కావాలని ఏం చేస్తారు, మళ్ళీ ఈ ప్లేస్లో ఫోమో తోటి ఇంకో ట్రేడ్ ప్లేస్ చేస్తారు. ఇక్కడ మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ షార్ట్ ఫామ్లో ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవడం, యావరేజింగ్ చేయడం, ఇలా చాలాసార్లు లాస్ అవుతారు. మనం ఏం సింపుల్గా ఉండాలి. మార్కెట్ అనేది ఇలా సింపుల్ ఒకేసారి రావాలి, ఇలా జిగ్జాగ్ రావద్దు, ఇట్లా మల్టిపుల్ ట్రేడ్ తీసుకుంది. ఇవన్నీ ఇన్వాలిడ్ ట్రేడ్స్కి వస్తాయి, ఇది వ్యాలిడ్కి వస్తాయి. మనం ఏం చేయాలి, మన మార్కెట్లో ఇలాంటి వ్యాలిడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి ట్రేడ్స్ ఎలిమినేట్ చేయాలి. ఇలాంటి నాయిస్ ట్రేడ్స్ ఎలిమినేట్ చేసి ఏమవుతుందంటే మనం ఓవర్ ట్రేడింగ్ చేయం, మన లాస్ట్ ఎప్పుడు మన క్యాపిటల్ ఎప్పుడు సేవ్ చేసుకుంటాం. ఇది మన రూల్స్. ఇక్కడ చూడొచ్చు మన రూల్స్. మనం ఎప్పుడైనా మార్కెట్ ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉండాలి, భయం ఉండదు. భయం ఎప్పుడు ఉంటుంది, ఇన్వాలిడ్ ట్రేడ్స్లో భయం ఉంటుంది. ఎందుకు, మన హోప్ తోటి మనం డౌట్స్ ఎక్కువ ఉంటాయి, మార్కెట్ మన కండిషన్ వెళ్తుందా లేదా. మార్కెట్ ఎప్పుడు ఇండిపెండెంట్ ఉండాలి. మనం వేరే చార్ట్స్ వాళ్ళని పిఎన్ఎల్ మనం అబ్జర్వ్ చేయొద్దు. మార్కెట్ సింపుల్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు వ్యాలిడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఇన్వాలిడ్ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఇలాంటి పెట్టుకోవద్దు. మనం మార్కెట్ ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, అది పర్ఫెక్ట్ వ్యాలిడా ఇన్వాలిడ్ అని మార్కెట్ మనం ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. బ్రేక్ డౌన్లోనే ఎంట్రీ కావాలి. బ్రేక్ డౌన్ అంటే మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసి మల్టిపుల్ టైమ్స్ మనం టైం డౌన్ అనాలిసిస్ అంటున్నాం. అదే టైం ఫ్రేమ్ నుంచి లో టైం ఫ్రేమ్ మార్కెట్ టైం డౌన్ ఐడెంటిఫై చేస్తే తప్ప మనం బ్రేక్ చేయలేం. మనం చెప్తాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేస్తానంటే. మల్టిపుల్ అనాలిసిస్, ఎలిమినేట్ నాయిస్ ప్రాక్టీస్ మీరు చూడొచ్చు. నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, నేనేం చెప్తాను అంటే 40 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటా, 2 candles నుంచి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తాను. ఇప్పుడు 40 minutes. ఇప్పుడు చూడొచ్చు, చూడొచ్చు 40 minutes. ఇప్పుడు 40 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ మార్కెట్ చూడొచ్చు, 23rd July మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది, 3:30 క్లోజ్ అవుతుంది మార్కెట్. మనం ఏం చేయాలంటే సింపుల్గా ఏం చేయాలంటే మార్కెట్ మనం 1 2 3 ఈ క్యాండిల్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ జనరల్గా ఎలా చూస్తామంటే 1 2 3 తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ 2 క్యాండిల్స్ యూజ్ చేసి థర్డ్ క్యాండిల్ టార్గెట్ ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏమైందంటే ఈ లూప్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఫస్ట్ 2 క్యాండిల్స్ యూజ్ చేసి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఇది కూడా లూప్ అయిపోతుంది. నెక్స్ట్ 1 2 3 ఫస్ట్ 2 క్యాండిల్స్ యూజ్ చేసి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. మీరు ఇక్కడ చూస్తే ఓన్లీ డైలీ 3 ట్రేడ్స్ మాత్రమే మనం పనిచేస్తాం, 1 2 3. ఎందుకంటే ఇవన్నీ మనం ఎలిమినేట్ చేస్తాం. అందుకే నేను 40 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసేటప్పుడు మన ట్రేడ్స్ అన్న ఎప్పుడు ఎలా ప్లాన్ చేయాలంటే, మనం ఇంట్రాడే కాబట్టి మన ట్రేడ్స్ అన్నది ఎస్ఎల్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ అన్నది 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి 40 minutes అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ డౌన్ చేస్తే 5 minutesకి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడొచ్చు, 40 టైం ఫ్రేమ్ పెట్టినాం, 40లో మనం 40 మనం స్ప్లిట్ చేస్తే 20 minutes టైం ఫ్రేమ్, 20ని స్ప్లిట్ చేస్తే 10 minutes, మనం 10ని స్ప్లిట్ చేస్తే 5 minutes. ఇలా మనం 5 వరకు మనం మార్కెట్ని స్ప్లిట్ చేసుకుని పోవచ్చు. అదే నేను 1 hour పెట్టుకుంటే 1 hour 30 minutes 15 minutes. ఈ 15 minutes మనం స్ప్లిట్ చేసి ఏమవుతుందంటే 7.5 వస్తుంది. 7.5 టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ ఇంపాసిబుల్, మనం చేయడం కష్టం కాబట్టి ఈవెన్ నెంబర్ తోటి నేను తీసుకుంటాను కాబట్టి 40 తీసుకున్నాను. ఇప్పుడు చూడొచ్చు 40 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏంది డైలీ 3 ట్రేడ్స్ మాత్రం వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది, 10:35కి వస్తుంది, 12:35, 2:35. ఇలా మనం డైలీ 3 ట్రేడ్స్ మాత్రం తీసుకుంటాం. దీనివల్ల ఓవర్ ట్రేడ్ చేయం. మనం
ఈ గ్యాప్ ఉందా మనం 40 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడొచ్చు కదా. ఈ గ్యాప్ని మనం ఏం చేస్తామంటే మార్కెట్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, మార్కెట్ మన స్ట్రక్చర్ మనం ఐడెంటిఫై చేస్తాం. మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, అలా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. నేను ఏం చేస్తాను, ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ క్యాండిల్ ఇది క్యాండిల్ సింపుల్గా 1 2 C1 C2 క్యాండిల్, మనం C3 క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇది వ్యాలిడా ఇన్వాలిడా మనం ఐడెంటిఫై చేయాలి. చేయాలంటే ఏం చేయాలి మనం, మన రూల్ ఏంది, మార్కెట్ సింపుల్ పెట్టుకున్నాం, ఓన్లీ 1-2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేసి బ్రేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేస్తాం అంటే మనం ఈ క్యాండిల్ స్ప్లిట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఓన్లీ 2 ఇక్కడ మనం చార్ట్ని స్ప్లిట్ చేయొచ్చు. రైట్ సైడ్ ఉన్న 40 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటా, నెక్స్ట్ ఇది 20 మినిట్స్, ఇది స్ప్లిట్ చేస్తుంది. ఈ 2 క్యాండిల్స్ ఉన్నది మనం 4 క్యాండిల్స్గా మనం స్ప్లిట్ చేయాలి. నేను డే 6లో కూడా అదే చెప్పాను, మనం స్ప్లిట్ చేస్తేనే తప్ప మనం 1-3 ప్యాటర్న్ 2-3 ప్యాటర్న్ ఐడెంటిఫై చేయలేం. 1 2 3 4 క్యాండిల్స్ మనం స్ప్లిట్ చేయాలి. నేను స్ప్లిట్ చేసాం, ఇక్కడ చూడొచ్చు 1 2, దీన్ని 4 క్యాండిల్స్లో స్ప్లిట్ చేస్తే 1 2 3 4, ఇక్కడ చూడొచ్చు 1 2, ఈ 1 2 అన్నది C1 క్యాండిల్, C2 క్యాండిల్ అనేది 3 4. ఫార్టీ మినిట్స్ టైం ఫ్రేమ్, లెఫ్ట్ సైడ్ ఉన్న 20 మినిట్స్ టైం ఫ్రేమ్ నేను స్ప్లిట్ చేశాను. ఎందుకంటే మనం ఫస్ట్ 2 క్యాండిల్స్ యూజ్ చేసి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. మనం డిస్కస్ చేసిన అదే టాపిక్ చూడొచ్చు. మనం ఫస్ట్ 2 క్యాండిల్ యూజ్ చేసి మనం థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీకు డైరెక్ట్ లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మార్కెట్ లైవ్ ఉంది, 27th మండే ఈరోజు. మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం క్లాస్లో ఏం చెప్పాం, సెకండ్ క్యాండిల్కి మనం హై అనేది రెసిస్టెంట్, లో అన్నది సపోర్ట్, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసుకోవాలి సెకండ్ క్యాండిల్. నేను ఏం చేశాను, ఫస్ట్ 2 సెకండ్ క్యాండిల్కి సపోర్ట్ రెసిస్టెంట్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ 2 క్యాండిల్ యూజ్ చేసి థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. 40 మినిట్స్ టైం ఫ్రేమ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది 20 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇక్కడ ఉంది చూడొచ్చు. నేను ఏం చేశాను, టైం ఫ్రేమ్ని స్ప్లిట్ చేసాను, హాఫ్గా స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం ఈ 3 క్యాండిల్స్కి 2 క్యాండిల్స్ వస్తాయి. ఫస్ట్ క్యాండిల్ ఇది 1 2 అన్న ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ 3 4, మన టార్గెట్ క్యాండిల్ కూడా 2 వస్తాయి. ఇది చూడొచ్చు, మార్క్ చేశాను. థర్డ్ క్యాండిల్, ఇది కూడా థర్డ్ క్యాండిల్కి వస్తుంది. మనం ఏం చేయాలి, ఈ 4 క్యాండిల్ యూజ్ చేసి ఈ 1 2 క్యాండిల్స్ ఐడెంటిఫై చేయాలి, టార్గెట్ క్యాండిల్ అని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎట్లా చేయాలంటే మనం ఫస్ట్ క్యాండిల్కి ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ ఐ నుంచి సెకండ్ క్యాండిల్ లోకి లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ లో నుంచి సెకండ్ క్యాండిల్ ఐకి లైన్ డ్రా చేశాను. ఇలా మనం డ్రా చేస్తే టార్గెట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు టార్గెట్ అన్నది ఇది మన టార్గెట్, బాటమ్ కూడా ఇది టార్గెట్, కానీ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయింది. ఈ లెవెల్ సెకండ్ క్యాండిల్ బ్రేక్ అయింది, బ్రేక్ అయింది కానీ మన టార్గెట్ రీచ్ కావాలి. మార్కెట్ అని ఈ లెవెల్కి వచ్చి రివర్స్ అయింది. అందుకే మనం ఏం చేయాలి, టైం ఫ్రేమ్ని స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తాను చూడొచ్చు, మన రూల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మన రూల్స్ అనేది మార్కెట్ అబ్జర్వ్ చేయాలి, బ్రేక్ డౌన్ చేయాలి. నెక్స్ట్ టైం డౌన్ అనాలిసిస్ అంటే టైం ఫ్రేమ్ బ్రేక్ చేయాలి. 40 నుంచి 20కి బ్రేక్ చేసిన ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి లైన్స్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటాం మనం.
ఫస్ట్ క్యాండిల్కి మనం ఈ సెకండ్ క్యాండిల్ లో 2 అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్ లో అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్యాండిల్ అనేది లో. నేనేం చేస్తాను, నేను అడ్జస్ట్ చేస్తాను. చూడొచ్చు ఇక్కడ నేను అడ్జస్ట్ చేశాను. ఇక్కడ నేను అడ్జస్ట్ చేసినప్పుడు మన టార్గెట్ అనేది అప్పుడు హిట్ అయింది, ముందు హిట్ కాదు, ఇక్కడ హిట్ అయింది చూడొచ్చు. ఇలా మనం ఏం చేయాలంటే లో టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి మార్కెట్ లైన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే నేను ఒకసారి ఇంకా లో టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేస్తాను. 1 minute చూడొచ్చు, ఇలా ఉంటుంది మార్కెట్. ఇట్లా మన లో టైం ఫ్రేమ్కి మార్కెట్ మనం అడ్జస్ట్ చేస్తే మన కరెక్ట్ టార్గెట్ అనేది ఇట్లా ఉంటుంది. ఇదేం టైం ఫ్రేమ్ ఇక్కడ చూడొచ్చు. ఇది ఏంటంటే మనం 1 2 3 4 1-4 ప్యాటర్న్, 1-4 ప్యాటర్న్ డౌన్ ట్రెండ్. ఇది 1-4 ప్యాటర్న్ డౌన్ ట్రెండ్. ఇక్కడ మనం ఇది ఇన్వాలిడ్ వ్యాలిడ్ ట్రేడర్స్లో చూస్తే ఇన్వాలిడ్కి వస్తుంది. ఇన్వాలిడ్ ట్రేడ్ 1-4 అన్నది. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ అన్నది ఇన్వాలిడ్ ఎందుకు వస్తుంది అంటే మన ఇక్కడ చెప్పండి ఇన్వాలిడ్ అంటే ఇలా మన టార్గెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటే రివర్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మన టార్గెట్ చూడొచ్చు. మనం జనరల్గా మన టార్గెట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇది మన టార్గెట్ అనుకుంటాం, ఈ లెవెల్. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అన్నది కిందకి వచ్చి పైకి వెళ్ళిపోయింది. అంటే మనం ఎక్కువ టార్గెట్ స్కోప్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే ఇలాంటి ట్రేడ్స్ని మనం అవాయిడ్ చేస్తాం. ఎక్కువ స్పేస్ ఉంటే తప్ప మనం 1-4 ప్యాటర్న్ మనం కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇది కొంచెం బెటర్ ఉంది, కొన్ని ఇలా ఉండవు, ఇలా ఉంది కాబట్టి మనం తీసుకుంటాం. కానీ ఇలాంటి ట్రేడ్స్ ఏమవుతుందంటే ఇలా రివర్స్ అయిపోతుంది. మనం హోల్డ్ చేయొద్దు. మనం ఎప్పుడైతే లైన్ హిట్ అవుతుందని మనకు తెలిసిందంటే ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జిట్ ప్లాన్ చేసుకోకపోతే ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ రివర్స్ అయిపోయి చూడొచ్చు, మార్కెట్ లైన్ హిట్ కానీ రివర్స్ అయింది. మనం ఎక్కువ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ లాస్ అయిందని ఏం చేస్తాం, మనం ఇక్కడ యావరేజింగ్ చేస్తాం, మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ మనం మార్కెట్ పైకి వెళ్తుంది. అందుకే ఇట్లా మనం ప్లాన్ చేసుకోవద్దు. తొందరగా మనం లైన్ అనేది ఎప్పుడు హిట్ అవుతుందో అప్పుడు మనం లైన్ టార్గెట్ ఎగ్జిట్ కావాలి, వెళ్ళిపోవాలి. 20 minutes టైం ఫ్రేమ్. ఇది మన టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఓన్లీ ఈ 5th క్యాండిల్ టార్గెట్ క్యాండిల్ ఉంటుంది కదా, టార్గెట్ క్యాండిల్లో 5, 6 ఉంటాయి. మనం 5th క్యాండిల్ మాత్రమే ఫోకస్ చేయాలి. 6th క్యాండిల్ని మనం ఇలా లైన్స్ డ్రా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 5th క్యాండిల్ ఎలా డ్రా చేస్తామంటే 4th క్యాండిల్ 5th క్యాండిల్ యూజ్ చేసి 6th క్యాండిల్ అంటే సెకండ్ టార్గెట్ క్యాండిల్. ఇప్పుడు చూడొచ్చు 5, 6 5 6 1 2 3 4 యూజ్ చేసి మనం 5th క్యాండిల్ ఐడెంటిఫై చేస్తాం. ఈ 6th క్యాండిల్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలంటే మనం 4, 5 యూజ్ చేయాలి. 4, 5 యూజ్ చేసి 6th క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. సేమ్ మనం ఎట్లా డ్రా చేస్తాం, మనం అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్కి లైన్ డ్రా చేస్తాం కదా, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మనం ఈ లైన్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, 5, 6 4, 5 యూజ్ చేసి 6th క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. సేమ్ మనం ఏం చేయాలి, ఇక్కడ సెకండ్ క్యాండిల్కి లైన్ డ్రా చేస్తాం కదా, ఇక్కడ కూడా నేను లైన్ డ్రా చేస్తాను. 5, 6కి లైన్ డ్రా చేశాను. 4th క్యాండిల్ లో నుంచి ఇక్కడ మనం ఫస్ట్ క్యాండిల్ నుంచి సెకండ్ క్యాండిల్ డ్రా చేస్తాం కాబట్టి ఇక్కడ మనం 6th క్యాండిల్ ఐడెంటిఫై చేయాలంటే 4th క్యాండిల్ నుంచి 5th క్యాండిల్కి లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్
4th క్యాండిల్ నుంచి 5th క్యాండిల్ ఐకి లైన్ మార్క్ చేయాలి. ఇదే మనం ఇంటర్నల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అంటాం. చూడొచ్చు ఇంటర్నల్ వాల్యూ పాయింట్స్. మనం ఏం చేయాలి, మనం ఏం చేసాం 40 మినిట్స్ నుంచి 20 మినిట్స్ టైం ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేస్తాం. ఇప్పుడు 20 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఇంటర్నల్ బ్రేక్ డౌన్ చేయాలి. ఇక్కడ 2 క్యాండిల్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఈ 4 క్యాండిల్స్ రావాలంటే ఏం చేయాలి, ఈ 20 మినిట్స్ టైం ఫ్రేమ్ని 10 మినిట్స్ టైం ఫ్రేమ్గా నేను షిఫ్ట్ చేశాను. ఇంకో చార్ట్ పెడతాను 3 చూడొచ్చు. సింపుల్ 40 మినిట్స్ 20 మినిట్స్, ఇది 10 మినిట్స్. ఫస్ట్ చార్ట్ అన్న 10, ఇది 20, ఇది 40. ఇక్కడ చూడొచ్చు 4, 5 యూజ్ చేసి 6 క్యాండిల్ ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం 4, 5, 1, 2, 3, 4. ఇక్కడ మనం లైన్ మార్క్ చేయాలి. 1, 4 ప్యాటర్న్, 1, 4 ప్యాటర్న్ ఇక్కడ చూడొచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే లైన్ లోవర్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్ అడ్జస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు నేను డ్రా చేసిన లైనే మార్కెట్ ఆ టార్గెట్కి హిట్ అయింది. 6 క్యాండిల్ హిట్ అయ్యి మనకి కిందకి వచ్చింది. ఇలా మనము మార్కెట్ స్ట్రక్చర్ ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఇంటర్నల్ బ్రేక్ డౌన్ ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని.